జనసేన టీడీపీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందా? పవన్ ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారా? రెండు పార్టీల మధ్య పొత్తు ఎందుకు? సీట్ల సర్దుబాటు వద్ద తలెత్తే అంశాలు ఏమిటి? ఓట్ల బదలాయింపు ఎలా జరగాలి? ఇలా అనేక అంశాలపై జనసేనాని ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారా? పవన్ దూకుడుతో వైసీపీ శిబిరంలో కలవరం మొదలైందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉభయ గోదావరి జిల్లాల విషయంలో పవన్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని భావిస్తున్నారు. టీడీపీ, జనసేన మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒక్క సీటు కూడా జార విడవకూడదు అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీతో సమన్వయం ముఖ్యమని సూచిస్తూ ఉండటం విశేషం. కాకినాడలో పార్టీ శ్రేణులతో గత 3 రోజులుగా సమావేశమయ్యారు. జనవరి 3 తర్వాత మళ్లీ ఈ సమీక్షలను కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉభయ గోదావరి జిల్లాలే కీలకం. అందుకే ఈ జిల్లాలో వైసీపీకి కనీస ప్రాతినిధ్యం దక్కకూడదని పవన్ భావిస్తున్నారు. టీడీపీతో కలిసి పగడ్బందీగా అడుగులు వేస్తే ఇది సాధ్యమని పవన్ అంచనా వేస్తున్నారు. 2 వారాల కిందట మంగళగిరిలో ఉభయ గోదావరి జిల్లాల నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఇప్పుడు కాకినాడ వేదికగా నియోజకవర్గాల రివ్యూకు శ్రీకారం చుట్టారు. కేవలం జనసేన పరిస్థితిని తెలుసుకోవటమే కాదు, టీడీపీతో ఎలా కలిసి ముందుకు వెళ్లాలి అన్న దానిపై పార్టీ శ్రేణులతో చర్చించారు. కాకినాడ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో విడివిడిగా మాట్లాడారు. పార్టీ బలాబలాలతో పాటుగా టీడీపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. న్యాయవాదులు, వైద్యులు, నియోజకవర్గ ప్రముఖులతో పవన్ సమావేశమయ్యారు. వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉంది. ఇది అధికార పార్టీని సైతం కలవరపాటుకు గురిచేసే అంశమే. అందుకే టీడీపీ పార్టీతో పొత్తు విచ్ఛిన్ననానికి ఎంతలా ప్రయత్నాలు చేయాలో వైసీపీ పార్టీ అంతగా చేస్తుంది కూడా. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు సమయంలో 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే పవన్ ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2 పార్టీల మధ్య పొత్తు ఎందుకు? సీట్ల సర్దుబాటు వద్ద తలెత్తే అంశాలేమిటి? ఓట్ల బదలాయింపు ఎలా జరగాలి అనే అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకే కాకినాడలో 3 రోజుల పాటు బస చేసి నియోజకవర్గాల రివ్యూలు జరిపారు. జనవరి 3 తర్వాత మరో 3 రోజుల పాటు ఈ సమీక్షలను కొనసాగించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేయాలన్నదే పవన్ నిర్ణయం. పవన్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. చూడాలి మరి పవన్ మార్క్ రాజకీయం వైసీపీ శిబిరానికి ఎంత మేర చేటు చేస్తుందనేది వేచి చూడాలి.